Hello learners, welcome to our mathematics channel. So 10th class mathematics first chapter అయినటువంటి రియల్ నెంబర్స్ లో 1.3 ఎక్సర్సైజ్ కి బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఒక డూ దిస్ సెక్షన్ ని ఎప్పటిలాగే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ ని తెలుగు వివరణతో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇందులో కన్వర్షన్ టు డెసిమల్ ఫార్మ్ వితౌట్ యాక్చువల్ డివిజన్ అనే కాన్సెప్ట్ తో ఉన్న ప్రాబ్లమ్స్ మెయిన్ ఉన్నగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో చేయబోయేటువంటి ప్రాబ్లమ్స్ ఆ టాపిక్ యొక్క డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ కాన్సెప్ట్స్ రివిజన్. ఎందువల్ల అంటే మనం ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి రివ్యూ చేయడం ఈ ఛానల్లో చేసే వీడియోలో ప్రస్తుతం చేస్తున్న పని. అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రెండు అన్నాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ 5 and 6 మీకు ఎక్సర్సైజ్ 3కి ముందు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్, దీంట్లో ఒక 4 ప్రాబ్లమ్స్, దీంట్లో 3 ఉండడం జరిగింది. సో టోటల్ ది 7 ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. అదేవిధంగా డూ దిస్ సెక్షన్ పేజ్ 11 బాటమ్ సైడ్ అని ఇచ్చానంటే పేజ్ 11లో ఆల్రెడీ వేరే డూ దిస్ సెక్షన్ ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది. సో అక్కడ రిమైనింగ్ మిగిలిపోయినటువంటి ఆ డూ దిస్ ప్రాబ్లమ్స్ 1 to 4 కూడా మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ముందుగా ఒకసారి ఆ కాన్సెప్ట్స్ రివిజన్తో మనం ఈ వీడియోను మొదలు పెడదాం. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 2 పాయింట్స్ ప్రీవియస్ వీడియోలో కూడా మనం నేర్చుకున్నవే ఒకసారి చూడండి. అంటే ఈ 2 పాయింట్స్ వేటిని తెలియజేస్తాయంటే టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ని మనం గుర్తించడానికి ఉన్నటువంటి మెయిన్ కండిషన్. సో లెట్ x ఈక్వల్ టు p by q be a rational number such that the prime factorization of q is of the form 2 power n 5 power m where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. సో ఇప్పుడు దీనిలో మనం గమనించాల్సింది ఆల్రెడీ మనం p by q ఫామ్లో ఉన్నటువంటి ఏ రేషనల్ నెంబర్ అయినా తీసుకున్నప్పుడు దాని యొక్క డినామినేటర్ కనుక మనకి 2 power n 5 power n ఫామ్లో ఉంటే ఆ 2 power n 5 power n లో పవర్స్ ఏం రావచ్చు అంటే నాన్ నెగిటివ్గా ఉండాలి. అంటే ఇంటీజర్స్లో నాన్ నెగిటివ్ మీన్స్ చెప్పాను ఆల్రెడీ హోల్ నెంబర్స్. అప్పుడు అది టెర్మినేట్ అవుతుంది అని. సేమ్ ఇదే కండిషన్తో ఇదే మ్యాటర్ ఉంటుంది చూడండి. x ఈక్వల్ టు p by q రేషనల్ నెంబర్ such that the prime factorization of q is not of the form 2 power n 5 power n. అంటే ఇక్కడ ఈ ఫామ్ లో ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ ఉంది, ఈ ఫామ్ లో లేకపోతే అంటే అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నట్లయితే 2 5 కాకుండా ఇదే కండిషన్స్ తో then x has a decimal expansion which is non terminating recurring. సో ఇలా ఉన్నప్పుడు నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అంటే కొంత రిపీట్ అవుతూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి మనం క్లారిటీతో ఇక్కడ కింద రాసేటువంటి చూడండి. ఎప్పుడైనా మనకి ఇచ్చినటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో మనకి ఇచ్చినప్పుడు p by q ఫామ్లో మనకి ఒక రేషనల్ నెంబర్ ఉంది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలన్నమాట, ఈ q యొక్క ఫ్యాక్టరైజేషన్ మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కో ప్రైమ్స్ అయి ఉండాలి. అంటే ఈ రెండిట్లో ఇంకా ఏమీ క్యాన్సిల్ అవ్వవు అని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు మనం q యొక్క ఫ్యాక్టరైజేషన్ ఫామ్ తీసుకుంటే ఇన్ కేస్ అది 2 power n ఇంటూ 5 power m లా ఉంటే, సో ఇక్కడ n m అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, ఇట్ మీన్స్ హోల్ నెంబర్స్. ఈ రూపంలో ఉంటే ఆల్రెడీ అది ఏ డెసిమల్ అవుతుంది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఇప్పుడు పైన రాసిన పాయింట్స్ యొక్క ఇంకొంచెం అనలైజ్ చేసి బ్రీఫ్గా నేను కింద రాస్తున్నాను అనమాట. 2 power n 5 power m రూపంలో ఉంటే ఇట్ ఈస్ టెర్మినేటింగ్. ఎందుకని టెర్మినేట్ అవ్వాలంటే 10 యొక్క పవర్స్గా మనం మార్చగలగాలి డినామినేటర్ని. సో దానికి 2 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవ్వాలి. వేరేజ్ ఇక్కడ 2 power n 5 power n లా లేకపోతే 2 power n ఇంటూ 5 power m అనేటువంటి కండిషన్లో కనుక లేకపోతే ఆల్రెడీ అది ఏమవుతుందండి, టెర్మినేటింగ్ ఆపోజిట్గా నాన్ టెర్మినేటింగ్. దీంతో పాటు కేవలం నాన్ టెర్మినేటింగ్ అని చెప్పడమే కాకుండా ఇక్కడ మరొకటి ఏం చెప్పొచ్చండి, రికరింగ్. రికరింగ్ అన్నా రిపీటింగ్ అన్నా ఒకటేనండి. అంటే ఇందులో ఏదో ఒక డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ కండిషన్ ఏమో టెర్మినేటింగ్ ఇలా ఉండాలి అని, ఈ విధంగా ఉండకపోతే నాన్ టెర్మినేటింగ్ అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఆ డెసిమల్ ఫామ్ యొక్క 3 రకాలు ఎలా ఉంటాయి అనేది మరొకసారి మనం క్లారిటీతో చూద్దాం. సో డెసిమల్ ఫామ్స్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. అవి ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ రాసిన చూడండి, డెసిమల్ ఫామ్. డెసిమల్గా మార్చేటువంటి ఏ నెంబర్ అయినా 3 రకాలుగా ఉండే ఛాన్స్ ఉంది. మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్సర్సైజ్లో లాస్ట్లో చేసిన ప్రాబ్లం ద్వారా అది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. డెసిమల్ ఫామ్లో రేషనల్ నెంబర్ అయి ఉండొచ్చు, ఇర్రేషనల్ కూడా అయి ఉండొచ్చు. రేషనల్ నెంబర్లో డెసిమల్ ఫామ్ అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉండొచ్చు చూడండి, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్.
అదే ఇర్రేషనల్ నెంబర్ అయితే నాన్ టెర్మినేటింగ్ అవడంతో పాటు రిపీట్ కూడా అవ్వదు, సో నాన్ రికరింగ్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ కొద్దిగా ఈ స్ట్రక్చర్లో చూపించిన దాంట్లోనే చూసినట్లయితే డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు అది p/q ఫామ్లో రాయగలిగాము అంటే అది రేషనల్ నెంబర్, వేరేస్ p/q ఫామ్లో రాయలేని పక్షంలో అది ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో ఇక్కడ మనం మెయిన్ డిస్కస్ చేసేది రేషనల్ నెంబర్స్ గురించి అండి ఈ పార్ట్లో. సో రేషనల్ నెంబర్స్ మళ్ళీ p/q ఫామ్లో మనకి ఇచ్చినప్పటికీ రెండు విధాలుగా ఉంటాయి. టెర్మినేటింగ్ డెసిమల్లో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం చూడండి, డినామినేటర్ అంటే ఈ q అనేది ఖచ్చితంగా 2 5లు మాత్రమే ఫ్యాక్టర్స్గా కలిగి ఉండాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా. కాబట్టి ఇక్కడ వాటిలో ఏ ఒక్కటి ఉన్నా పర్వాలేదని చెప్పడానికి ఇక్కడ హోల్ నెంబర్ అన్నాం, అంటే ఇది 0 అయినా పర్వాలేదు. నాన్ టెర్మినేటింగ్ ఎప్పుడు అవుతుందంటే ఈ ఫామ్లో లేనప్పుడు, ఈ ఫామ్లో లేదు అంటే ఇతర ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉండాలి. సో టోటల్ మన డిస్కషన్లో తెలిసేది ఏంటంటే ఇక్కడ 2 5లు మాత్రమే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్న డినామినేటర్స్ అన్నీ టెర్మినేట్ అవుతాయి. 2 5 కాకుండా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి కూడా టెర్మినేట్ కావు, నాన్ టెర్మినేట్ అవుతాయి. దానిలో ఏదో ఒక బ్లాక్ మనకి రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్లో చేయబోయే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో చూడండి, ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత చేసేది కాబట్టి బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ 5 ప్రాబ్లం అండి. ఈ ఎగ్జాంపుల్ 5లో మళ్ళీ మనకి పార్ట్స్ ఉన్నాయి 1 నుంచి 4 వరకు. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఒకసారి అన్నిటికీ కామన్ క్వశ్చన్ అయినటువంటి ఎగ్జాంపుల్ 5లో వచ్చినటువంటి క్వశ్చన్ చదువుతాం. యూజింగ్ ద అబౌవ్ థియరమ్స్, అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కాబట్టి అబౌవ్ థియరమ్స్ అన్నాడు. థియరమ్స్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించినటువంటి పాయింట్స్ అనమాట. ఏ పాయింట్స్ అయితే మనకి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ కండిషన్స్ చెప్తున్నాయో వాటిని యూజ్ చేస్తూ, ఎందుకంటే ఇది ఎగ్జామ్లో అయినప్పుడు ఇలా అబౌవ్ థియరమ్స్ అని అడగడు. వితౌట్ యాక్చువల్ డివిజన్, ఇది మెయిన్ అండి. ఇప్పుడు మనకి ఎక్కడా కూడా డైరెక్ట్ గా భాగించకుండా మనకి ఫ్రాక్షన్ ఇస్తాడు, కానీ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ ఉంది, బట్ వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే ఇక్కడ డైరెక్ట్ గా 16 125తో భాగించవచ్చు, కానీ అలా భాగించకుండా ఏం చెప్పమంటున్నాడు, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అంటే ఇక్కడ మనకి వాల్యూ అడగటం లేదు చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా వాల్యూ ఎంత అనేది లేదు. దాని బదులుగా వాల్యూ చెప్పకుండా టెర్మినేట్ అవుతాయా లేదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయా అనేది మాత్రమే మనం చెప్పాల్సి ఉంది. సో దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కండిషన్ యూజ్ అవుతుంది. సో ఆ కండిషన్ చేయడానికి ముందు మనం ప్రాబ్లంలో ఉన్నటువంటి ఆ ఫ్రాక్షన్ ని ముందు మనం నోట్ చేసుకుందాం. సో ప్రాబ్లం నెంబర్ 1, రోమన్ నెంబర్ 1, 16/125. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, మనం ఏం చెప్పాలి, కేవలం ఈ రేషనల్ నంబర్స్ టెర్మినేట్ అవుతాయా నాన్ టెర్మినేటింగ్ అవుతాయా మాత్రమే చెప్పాలి. సో అందువల్ల ఇక్కడ ఓవరాల్ గా ఉన్నటువంటి ఫ్రాక్షన్ లో మనం ఏమనుకున్నాం, కేవలం డినామినేటర్ ని చూసి ఆ విషయం చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, డినామినేటర్ ఒక్కటే తీసుకోండి 125. దీనికి ఏం చేయాలండి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మాత్రమే మనం వితౌట్ యాక్చువల్ డివిజన్ చెప్పగలం. సో డాష్ 5 ఉంది కాబట్టి మనం డౌట్ లేకుండా 5 టేబుల్ చూడొచ్చు. 12లో 2 టైమ్స్, 2 మిగిలింది 5 టైమ్స్. సో చూడండి 25 5s are 125. నెక్స్ట్ ఆల్సో 5 is a factor. 5 5s are 25. 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడతో దీని ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. సో 125 అనే నెంబర్ని మనం ఫ్యాక్టర్స్గా విడగొడితే 5 into 5 into 5 అని వచ్చింది. సో ఇట్ ఈస్ 5 క్యూబ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఒకసారి, అంటే 16/125 అనేటువంటి నెంబర్ మనకి ఇచ్చాడు అంటే 16 న్యూమరేటర్ని మనం ఇక్కడ ఏమీ చేంజ్ చేయం, బట్ డినామినేటర్ని మనం చేసినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో రాస్తాం. ఇప్పుడు మీరు చెక్ చేయాల్సింది కేవలం ఒకటే, ఇది డినామినేటర్ని చూసి ఇది మనకి కావాల్సిన ఫామ్లో ఉందా లేదా. కావాల్సిన ఫామ్ అంటే ఏమిటి, టెర్మినేట్ అవ్వడానికి కావాల్సిన ఫామ్లో ఉందా లేదా. టెర్మినేట్ అవ్వడానికి కావాల్సిన ఫామ్ ఏమిటి అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ చేసినంతసేపు మైండ్లో ఉండాల్సింది మళ్ళీ ఈ ఫార్మేట్, 2 to the power of n into 5 to the power of m లా ఇది ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్లో 5లు కానీ 2లు కానీ మాత్రమే ఏదో ఒక పవర్స్తో కనిపించాలి. వీటిలో ఏదో ఒకటైనా సరే, మిగిలినవి కనిపించకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓన్లీ 5 క్యూబ్ ఉంది. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, డినామినేటర్ గురించి అక్కడ ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ రాసిన తర్వాత దాన్ని బట్టి మనం చెప్తాం. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది ఏ ఫామ్లో ఉందండి, 2n 5m లో ఉందా లేదా, ఉంది. ఎందువల్ల ఇక్కడ 5m, ఆ m ప్లేస్లోనే ఇక్కడ క్యూబ్ వచ్చింది. 2n అసలు 2 లేదు కాబట్టి ఏమనుకోవచ్చు, 0 అనుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ హోల్ నెంబర్స్ ఏవైనా రావచ్చు కాబట్టి 2n 5n ఫార్మేట్లో ఉంది. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n into 5 to the power of m. సిన్స్ ఇక్కడ ఏమని రాయొచ్చు మనం, n ప్లేస్లో 0, m ప్లేస్లో 3.
అంటే పూర్తి కంక్లూజన్ కోసం రాస్తున్నాను. దీనికి మీకు టెక్స్ట్ బుక్లో కూడా డైరెక్ట్ ఆన్సర్ వేసేసి ఉంటుంది ఈ కంక్లూజన్ అంతా ఎక్కువ లేకుండా. బట్ మనకి రీజన్ చెప్పాలి కాబట్టి వితౌట్ డివిజన్ మనం ఎలా చెప్తున్నామంటానికి మెయిన్ కండిషన్ అనమాట. డినామినేటర్ యొక్క ఫామ్ చూస్తాం. 2 పవర్ n 5 పవర్ m లా కనిపిస్తే అంటే 2 5 తప్ప అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది లేకపోతే అప్పుడు మనం ఏం రాస్తాం, ఇది రెండిట్లో ఏ కండిషన్ అవుతుంది. ఇంతకుముందు కూడా మనకు ఒక ఫ్లో చార్ట్ లాంటి దాంట్లో చూపించాం, టెర్మినేటింగ్ అవుతుంది. సో దీని ఫైనల్ కంక్లూజన్ మనం రాయాల్సింది ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దేర్ఫోర్ 16/125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో టెర్మినేటింగ్ అని చెప్పడానికి మనకి ఆధారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరైజేషన్ మాత్రమే. ఫ్యాక్టరైజేషన్లో 5s వచ్చాయి కాబట్టి అది టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. ఇందులో సో వీటన్నిటికీ కామన్ క్వశ్చన్ అన్న కదా, సేమ్ క్వశ్చన్ అండి. ఇదే విధంగా టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పాలనేది పైన క్వశ్చన్ కామన్. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 చూడండి. మనకి ఇచ్చింది 25/32. సో సెకండ్ రోమన్ నెంబర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ 25/32. మళ్ళీ అప్పట్లాగే మీరు ముందు ఏం చేస్తారు, డినామినేటర్ ఒక్కటే తీసుకోండి 32. 32 అనగానే మనకు తెలుసు ఇంకా 2 టేబుల్ మాత్రమే దానిలో ప్రైమ్ ఫ్యాక్టర్గా మనం చూడగలం. సో 2 టేబుల్ 32లో చూడండి 1 times 6 times, ఓవరాల్ 16 times. నెక్స్ట్ 2 టేబుల్ 8 2s are 16, అగైన్ 2 టేబుల్ 4 2s are 8. ఇక్కడ అన్ని 2లే క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, 2 2s are 4. అంటే మొత్తం 2 అనే ఒక్క నెంబర్తో సరిపోయింది. సో 32 ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 2 చూడండి 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 to the power of 5 అని డైరెక్ట్గా రాయొచ్చండి. సో ముందు ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఇప్పుడు మనకి ఆ డినామినేటర్ ఆ రూపంలో ఉందన్నమాట. 25/32 మనకి ఇచ్చిన ప్రాబ్లం కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 25/32 ప్లేస్లో 2 to the power of 5. మళ్ళీ మీకు చెప్పాం కదా మనం ఏం చెక్ చేయాలి, ఈ మోడల్లో ఉందా లేదా చూసుకోవాలి. 2 పవర్ n 5 పవర్ m ఉండాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 2 పవర్ 5 మాత్రమే వచ్చింది. అంటే చూడండి 2 పవర్ n 2 పవర్ 5 సరిపోయి 5 పవర్ m రావాలి. 5 పవర్ ఏమీ రాలేదంటే 5 పవర్ 0 ఉందన్నమాట. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు, డినామినేటర్. మనం రాసే డినామినేటర్ గురించి అండి. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఇక్కడ డినామినేటర్ ఉంది, 2 to the power of n into 5 to the power of m. ఇక్కడ ఈ nm వాల్యూస్ కూడా మనం క్లారిటీ కోసం మెన్షన్ చేస్తున్నాం. n బదులుగా ఇక్కడ తీసుకున్న నెంబర్ ఎంతగా మనం భావించవచ్చండి, n అంటే 2 ఎన్ని టైమ్స్ పవర్లో వచ్చింది 5. సో n ఈక్వల్ టు 5. m వాల్యూ అంటే 5కి పవర్లో ఉన్నది, 5 అసలు రాలేదు కాబట్టి దీంట్లో 0. బట్ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కనుక ఫైనల్గా ఇది ఏం రాయొచ్చండి, ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇప్పుడు మనం చేసిన మొదటి 2 ప్రాబ్లమ్స్లో కూడా ఒక దానిలో కేవలం 5s ఉంటాయి, ఇంకో దాంట్లో 2 అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి రెండు టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యాయి. ఓకే, 2 పవర్ కానీ 5 పవర్ కానీ ఏ ఒక్కటి ఉన్నా అది టెర్మినేటింగ్ అవుతుంది. సో ఇక్కడే మనకి క్లారిటీ తెలిసిందంటే ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసే సమయంలోనే మనం దాదాపుగా డిసైడ్ చేయొచ్చు. ఇందులో అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది వచ్చినా 3 7 11 లాంటివి ఏవి వచ్చినా కూడా అది టెర్మినేట్ కాదు. సో ఇది రోమన్ నెంబర్ 2. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, రోమన్ నెంబర్ 3. సో సేమ్ క్వశ్చన్, ఏది రిపీటింగ్ డెసిమలా లేదా టెర్మినేటింగ్ గా చెప్పాలి అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ఏంటంటే 100/81. సో ముందుగా ఇచ్చినటువంటి నంబర్ని తీసుకుందాం. 100/81 అనేది ఇచ్చిన ఫ్రాక్షన్. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఈ రెండిట్లో ఏం చూస్తాం, ఓన్లీ డినామినేటర్ గురించి ముందు ఆలోచిస్తాం. 81 ఎప్పుడైతే మీరు చూసారో నార్మల్గా కూడా మీకు 81 చూడంగానే 9 గుర్తొస్తుంది. బట్ ఇక్కడ ఎప్పుడు ఈ ప్లేస్లో ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్తోనే మనం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి మనకి 9 టేబుల్ క్యాన్సిల్ అయినా కానీ మనం 9 చూడకూడదండి. సో 9 క్యాన్సిల్ అయింది అంటేనే మనం ఏం చెప్పగలుగుతాం, 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 కానీ 5 కానీ ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ చూడాల్సింది 3 టేబుల్. సో చూడండి 8లో 3 2 టైమ్స్ 2 మిగులుతుంది, 21 అవుతుంది 7. ఓవరాల్గా 27 3s are 81 అని మనం చెప్పొచ్చు. సో 27 మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబరే చూడండి, 9 3s are 27, 9 కూడా 3 3s. సో ఓవరాల్గా ఇక్కడ అంతా ప్రాబ్లంలో 3 వచ్చింది. సో 81 మనం ఎలా రాయొచ్చు, మొత్తం 3లు 4 టైమ్స్ వచ్చాయి కనుక 3 to the power of 4. సో ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాం. 100/81లో మనం డినామినేటర్ని చేంజ్ చేసి ఎంత రాస్తాం అంటే 100/3 to the power of 4. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఈ మోడల్ ఉందా లేదా, 2 పవర్ n 5 పవర్ m లాగా 81 ఉందా అంటే చూడండి ఇక్కడ 3 పవర్ 4 వచ్చింది అంటే 2 లేదు 5 లేదు. సో ఇది ఆ ఫామ్లో లేదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే డినామినేటర్. సో డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేదా నాట్ ఆఫ్ ద ఫార్మ్ అని కూడా రాయొచ్చు. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఈ ఫామ్లో లేదు అని చెప్తున్నాం.
ఏ ఫామ్లో లేదు? 2 to the power of m into 5 to the power of m n comma m belongs to w అనేటువంటి ఫామ్లో ఇది లేదు అండి. సో ఇప్పటికి మనం చేసిన 3 ప్రాబ్లమ్స్లో ఇదొకటి డిఫరెంట్గా వచ్చింది చూడండి. 1-2 ప్రాబ్లమ్స్లో మీకు ఈ మోడల్లో వచ్చింది. ఇక్కడ లేదు అని ఎలా చెప్తున్నామంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని గమనించడం ద్వారా కేవలం 2, 5 తప్ప అదర్ నెంబర్ కనపడకూడదు. అదొకటే మీరు ఆలోచించాల్సింది. 2 or 5 తప్ప ఇతర ప్రైమ్ నెంబర్ ఏ ఒక్కటి కనపడినా కూడా ఆ ఫామ్లో లేదు అని రాయాలి. సో ఈ ఫామ్లో లేనప్పుడు అది ఏ డెసిమల్ అవుతుంది? ఉంటేనేమో టెర్మినేటింగ్ అవుతుంది, లేనప్పుడు నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అని మనం చెప్పాల్సింది. ఎందుకంటే ఫ్రాక్షన్గా ఉంది కాబట్టి అది డెసిమల్ మనం రాయొచ్చు, బట్ ఆ రాసేది బార్ వస్తుంది అన్నమాట ఈ డివిజన్ చేస్తే. సో అందుకే నాన్ టెర్మినేటింగ్ అనే ఒక్క వర్డే కాకుండా రిపీటింగ్ డెసిమల్ అని కూడా రాయాల్సి ఉంటుంది. సో లాస్ట్ కన్క్లూజన్ అది. దేర్ఫోర్ 100/81 ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్, అంటే ఇది టెర్మినేట్ కాదు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్కి మరొక పేరు ఏమనుకున్నాం? రికరింగ్ అని కూడా రాయొచ్చు. ఈ రెండింటిలో ఏది రాసినా ఒకటే అండి. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, అదే సేమ్ క్వశ్చన్ కాబట్టి ఫోర్త్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 41/75. సో డినామినేటర్ని తీసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని డినామినేటర్ని బేస్ చేసుకుని మనం చేసేది. 75 5 చూసాం కాబట్టి 5 టేబుల్తో స్టార్ట్ చేద్దాం. సో 7లో 5 1 టైం, 2 మిగులుతుంది, 25 అవుతుంది 5 టైమ్స్, మొత్తం 5 15 టైమ్స్ క్యాన్సిల్. అగైన్ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్. సో 3 ప్రైమ్ కాబట్టి ఇక్కడతో దాని ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. సో 75 మనం ఎలా రాయొచ్చండి? 5 into 5 into 3. సో 5 into 5 అన్నదాన్ని 5 స్క్వేర్గా మనం చూపించవచ్చు. 5 square into 3. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ తీసుకుందాం. ఒరిజినల్గా 41/75 అనే నెంబర్లో 41 పైన రాసాం, 75 బదులు 5 square into 3 రాసాం. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే 2 power n 5 power n మోడల్లో ఉందా లేదా డినామినేటర్ చూడాలి. ఇక్కడ 5 ఉంది, 5 power m రూపంలో ఉన్న టర్మ్ ఉంది, 2 అనేది లేదు. ఒకవేళ అది లేకపోయినా పర్వాలేదు, బట్ వేరేది ఏముంది? 3 ఉంది. పోనీ ఆ 3 అనేది 41లో ఏమన్నా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందో చూడండి. ఒకవేళ ఈ 3 టేబుల్ 40 ఇక్కడ ఉన్న నెంబర్లో క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డినామినేటర్ మనకు కావాల్సిన ఫామ్లో ఉన్నట్టే, అదర్ ప్రైమ్ నెంబర్ లేనట్టు. బట్ ఇక్కడ చూడండి, మనకు తెలుసు 3 టేబుల్ 41లో క్యాన్సిల్ కాదు. ఈ టోటల్ని బట్టి కూడా చెప్పొచ్చు. 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యేదానికి టోటల్ 3 మల్టిపుల్ అవుతుంది. 41లో 3 రాదు, టోటల్ 5 కనుక. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎవరాలంటే ఈ ఫామ్లో ఉన్నట్టా లేనట్టా అంటే ఈ ఫామ్లో ఇది లేదు. 3 అనే ఒక్క ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే ఉందో ఆ ఫామ్లో లేదు. దేర్ఫోర్ మళ్ళీ మనకి ఏం రాస్తున్నాం? డినామినేటర్ రాసేది మొత్తం డినామినేటర్ గురించి అండి. ఈజ్ నాట్, లేదు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సో మనకు కావాల్సిన ఫామ్ ఏంటి? జనరల్గా టెర్మినేట్ అవడానికంటే మళ్ళీ అప్పట్లాగే 2 to the power of n into 5 to the power of m nm belongs to w ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఈ ఫామ్లో లేదు కనుక ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫ్రాక్షను ఏ టైప్ ఆఫ్ డెసిమల్ అని మనం చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్. సో ఇంతకుముందు లాగానే టెర్మినేట్ అవ్వదు అనమాట, అదర్ ఫ్యాక్టర్ ఉంది కనుక. నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. సో ఈ రోమన్ నెంబర్ 3 and 4 ఒక కేటగిరీవి, అంతకుముందు చేసినటువంటి 1 and 2 అనేవి మరొక కేటగిరీ మనం చెప్పచ్చు అనమాట. ఇప్పటికి ఈ 4 ప్రాబ్లమ్స్లోనే మనకి చూడండి 2 రకాలు వచ్చాయి. టెర్మినేట్ అయ్యేవేవి, కానివేవి అనేవి కూడా 2 రకాలు కూడా మనకు వచ్చాయి ఫ్యాక్టర్స్లోనే. నెక్స్ట్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 అక్కడతో అయిపోయిందండి. ఎగ్జాంపుల్ 6 దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ మారింది చూడండి. ఇక్కడ ఏం చేయాలి? టెర్మినేటా కాదా చెప్పడం కాదు, రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్. ఏకంగా అంటే దీని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసేయమంటారు, అంటే డివైడ్ చేస్తే ఎంత వస్తుందని మనం రాయాలి పాయింట్స్లో. బట్ ఇక్కడ కూడా కండిషన్ చూడండి, వితౌట్ యాక్చువల్ డివిజన్, ఇట్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో ఇంతకుముందు చేసినవి కానీ ఇప్పుడు కానీ మన ప్రాబ్లమ్స్ అక్కడ డివిజన్ డైరెక్ట్గా చేయం. వితౌట్ డివిజన్ మనం చేయాలంటే దానికి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ థీరం అనే దాన్ని ఉపయోగించుకోవాలి. డివిజన్ ఎక్కడ చేయకూడదు. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న ఫ్రాక్షన్ని ఎప్పట్లాగే స్టార్టింగ్ స్టెప్లో రాస్తున్నాం. ఇక్కడ మీకు కొంతమందికి డౌట్ 35/50 ఉంది. అబ్జర్వ్ చేయండి, క్యాన్సిల్ కూడా అవుతుంది. ఫస్టే మనం క్యాన్సిల్ కూడా చేసేయవచ్చు. సరే, అయినప్పటికీ ఇచ్చిన ఫ్రాక్షన్ తీసుకోగానే మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడేటప్పుడు డినామినేటర్ని బట్టి చేస్తాం. సో మీరు ఒకవేళ బిగినింగ్లో క్యాన్సిల్ చేసినా చేయకపోయినా వచ్చే నష్టం లేదనమాట. ముందు డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే ముందే ప్రాబ్లం సింప్లిఫై అవుతుంది. ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా న్యూమరేటర్తో సంబంధం లేకుండా డినామినేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నా కూడా
మనకి ప్రాబ్లం ఏమీ రాదు. సో ఇప్పటివరకు ఎలా చేస్తాం అలాగే దీన్ని కంటిన్యూ చేస్తే సపోజ్ 50 ఉంది, 15 మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15 చేసినప్పుడు మనకు తెలుసు చివరి 0 కాబట్టి 2 or 5 ఏదైనా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 టేబుల్ చూసారనుకోండి, 10 times 10 5s are 50, అగైన్ 5 టేబుల్ 2 times. ఇక్కడతో దాని ఫ్యాక్టరైజేషన్ అయిపోయిందండి. అంటే 15 మనం ఎలా రాసుకోవచ్చు, 5 into 5 into 2. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆ డినామినేటర్ బదులుగా అది రాద్దాం. 35/50 అనే నెంబర్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని 35 అలాగే ఉంచాం, 15 మాత్రం 5 square into 2 or 5 into 5 into 2 ఎక్స్పాన్షన్ అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఇలా రాసేసాము అంటే ఎలాగో మనకి క్యాన్సిల్ చేయాల్సి ఉంది. సో మళ్ళీ మనం 5 square అని రాసినా ఉపయోగం లేదు కనుక ఇక్కడ ఇంకొంత సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. సింప్లిఫై చేయకముందే మనకు విషయం చెప్పొచ్చు, ఓన్లీ 2 5s ఉన్నాయి కాబట్టి ఇది ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట, అది టెర్మినేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనం టెర్మినేటింగ్గా కాదా అని ఒకటే అడగలేదు, డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయమన్నాడు కాబట్టి ఇప్పుడు మనం టెర్మినేటింగ్ రాయని అవసరం లేదు. కానీ దీన్ని క్యాన్సిల్ చేయడం ద్వారా కేవలం డినామినేటర్లో డివిజన్ ఉండకూడదు కనుక డినామినేటర్ ఓన్లీ 10 ఉన్న టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనకి ఏది క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఒక 5 ఈ ఉన్న ఫ్యాక్టర్స్లో ఉన్న ఒక 5 35లో 7 times. సో రిమైనింగ్ మిగిలింది అంతనే చూడండి, న్యూమరేటర్ 7, వేరేస్ డినామినేటర్లో డైరెక్ట్గా 5 into 2 ఉంది చూడండి. మనకి 5 ఒకసారి 2 ఒకసారి ఉంది కాబట్టి దీంతో డైరెక్ట్ ప్రాబ్లం లేదనమాట. ఇలా బైలో 10 వచ్చే పవర్స్ ఏదొచ్చినా మనం నేరుగా రాసేసుకోవచ్చు. ఇప్పుడు 7/10. సో ఈ 7/10 కూడా మనం ఏదో 7 తీసుకుని 10 తీసుకుని ఇలా చేయాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. మనకి జనరల్గా చెప్పేది ఎప్పుడు కూడా 10 పవర్తో మనం బై చేస్తున్నాము అంటే డెసిమల్ ఎక్కడుందో చూసుకుని ఆ డెసిమల్ ఒక డిజిట్ వెనక్కి జరుగుతుంది. అదే 100తో అయితే 2 digits జరుగుతుంది, 1000తో అయితే ఇలా 3 digits జరుగుతుంది. సేమ్ ఇలా డెసిమల్ని చేంజ్ చేసుకోవడం మనం డైరెక్ట్ ఆన్సర్ రాస్తాం. 7 మీన్స్ 7 పక్కన డెసిమల్ ఉందని అర్థం. సో 10తో డివైడ్ చేసినప్పుడు ఒక ప్లేస్ వెనక్కి జరగాలి కాబట్టి పాయింట్ తర్వాత 7 వస్తుంది. సో 0.7 అనేది దీని ఆన్సర్గా మనం చెప్పొచ్చు. సో ఇదే కానీ 7/10 అనే కాదు, బై 100 ఆర్ బై 1000 వచ్చిన దేనికైనా మనం ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి డెసిమల్ పార్ట్ జస్ట్ చేంజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ చేసినటువంటి టోటల్ పార్ట్లో ఈ కండిషన్ మనం డీవియేట్ అవ్వలేదని తెలుసుకోండి. వితౌట్ యాక్చువల్ డివిజన్ అన్నాడు కాబట్టి ఇలా చేసాం. వితౌట్ డివిజన్ కాబట్టే ఇక్కడ జస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇందులో కామన్ ఫ్యాక్టర్ని మాత్రమే మనం క్యాన్సిల్ చేస్తాం, అంతే తప్ప నేరుగా డినామినేటర్ మొత్తాన్ని ఎక్కడ మనం భాగించలేదు. సో లాస్ట్ స్టెప్లో మనం ఇండైరెక్ట్గా డివిజన్ చేసినట్టే, కానీ యాక్చువల్ డివిజన్ కాదు. అంటే మనకి భాగాహార పద్ధతిలో పూర్తిగా టేబుల్స్ చూడటం కాదు, ఇది షార్ట్ కట్ డివిజన్ కాబట్టి దీన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేయాలన్నమాట. ఇది మీ ఎక్సర్సైజ్లో కూడా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు, ఒక రకమైన ఇంపార్టెంట్ మోడల్స్లో ఇది ఒకటి. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ 6లోనే సేమ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయమన్నటువంటి డివిజన్ లేకుండా రాయమన్నటువంటి వాటిలో సెకండ్ ప్రాబ్లం చూడండి, 21/25. సో 21/25 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాం. వెంటనే చేయాల్సిన పని డినామినేటర్ని తీసుకోవడం, దాన్ని ఫ్యాక్టర్స్గా రాయడం. ఓన్లీ 5 5s వస్తుంది, 25 మనకు తెలుసు. సో మీకు 21/25 అనేటువంటి నెంబర్ని 21/5² రాయొచ్చు. ఇక్కడ వరకు ఓకే. ఇంతకు ముందులాగా ఇక్కడ క్యాన్సిల్ ఏదేమైనా ఉందా అంటే లేదు. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు రైట్ సైడ్ రఫ్గా చూపిస్తున్నాను, యాక్చువల్ డివిజన్ లేకుండా మనకి ఇక్కడ చేయాలన్నప్పుడు ఎలా రావాలి, 10 యొక్క పవర్స్ రూపంలో రావాలి. అందుకే మీకు మనం చేయాల్సింది ఏంటంటే 10 యొక్క పవర్స్ అంటే ఎప్పుడు కూడా 2 5 వల్ల ఏర్పడతాయి. 2 into 5 చేసినప్పుడు 10 కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 square ఉంది, మనకు ఆల్రెడీ 5 square ఉంది. ఇప్పుడు దీన్ని మనం 10 యొక్క పవర్గా మార్చాలంటే 5కి ఎంతైతే పవర్ ఉందో 2 కూడా అంతే పవర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా దాన్ని మనం 10 squareగా రాయొచ్చు. 2 square into 5 square = 10 square. బట్ మనకు ఓన్లీ 5 square ఉంది, 2 square లేదు అక్కడ డినామినేటర్లో. సో వితౌట్ డివిజన్, ఈ వితౌట్ యాక్చువల్ డివిజన్ మనం చేయాలంటే దీన్ని ఏం చేయాలి, 10 squareగా మార్చాలి. కాబట్టి మనకి ఏది రిక్వైర్ ఉంది, 2 square అనేది కావాలి. ఆ ఫ్రాక్షన్ని 2 square టైమ్స్తో మల్టిప్లై చేయాలన్నమాట. కాబట్టి మళ్ళీ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇచ్చిన దాన్ని తీసుకుని 21/25 ఇప్పుడు ఎలా రాస్తున్నాం అన్నమాట, 21/5² అని రాసిన దాన్ని 5 square ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి 2 squareతో మల్టిప్లై చేస్తున్నాం. బోత్ డినామినేటర్నే కాకుండా న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఒక ఫ్రాక్షన్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ టైమ్స్ మల్టిప్లై చేస్తేనే అది మారినట్టు. సో 21 into మనం చేసేది అంతండి 2 square అంటే 4. బట్ బైలో మనం ఇది వేసిన పర్పస్ మాత్రం ఏంటి, 5 into 2గా ఉన్న మనకి ఆ టర్మ్ని 10 squareగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో పైన ఒక్కటే మనం మల్టిప్లై చేస్తామండి, 4 21s చేస్తే
84 బై 10 స్క్వేర్ అలా వదిలేయండి, లేదా 100 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎప్పుడైనా 84 ఉంది బై 100 ఉంది అంటే అర్థం ఏంటంటే 84లో ఇక్కడ డెసిమల్ ఉంది, 100లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ 2 ప్లేసెస్ వెనక్కి వెళ్ళాలి, అంటే 8కి ముందుకు రావాలి. కాబట్టి దాని ఆన్సర్ ఎంత అవుతుంది? 0.84. సో ఇక్కడ కూడా ఎక్కడ మనం నేరుగా డివిజన్ అనేది చేయలేదు. చూడండి, నేరుగా డివిజన్ చేయకుండా ఒక మల్టిప్లికేషన్ చేస్తాం. ముందు న్యూమరేటర్ని డినామినేటర్ని జస్ట్ 2 స్క్వేర్ 4తో మల్టిప్లై చేస్తాం. దానివల్ల డైరెక్ట్గా డినామినేటర్ 100గా మారడం వల్ల ఆన్సర్ని నేరుగా మనం వేయగలిగాం. సో ఇది రోమన్ నెంబర్ 2. ఈ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి చివరి రోమన్ నెంబర్. రోమన్ నెంబర్ 3లో ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం చూడండి, 7/8. సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్, యాక్చువల్ డివిజన్ చేయకుండానే మనం దీని యొక్క డెసిమల్ ఫామ్ రాయాలి. సో దీనికి కూడా చూసుకోండి, ముందు 7/8 తీసుకుంటాం. మనకు తెలుసు 8 అనేది ఒక్కటే ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 8 చూసిన వెంటనే ప్రైమ్ నెంబర్ ఇంకా 2 తప్ప వేరేది లేదు. 4 2s are 8, మళ్ళీ 2 కాబట్టి 2 2s are 4. సో టోటల్గా 8 అనేది మనం అబ్జర్వ్ చేస్తే 2 అనేది మాత్రమే 3 టైమ్స్ వచ్చింది. సో 8 కెన్ బి రిటన్ యాజ్ 2 cube. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇచ్చిన ప్రాబ్లంలో రాద్దాం. 7/8 బదులుగా 7/2 cube. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన దగ్గర 2 cube ఉంది డినామినేటర్లో. మనకి ఏం రావాలన్నమాట, మన టార్గెట్ ఎప్పుడు కూడా ఇక్కడ వితౌట్ డివిజన్ అనే ప్రాబ్లం ఎప్పుడున్నా, వితౌట్ యాక్చువల్ డివిజన్ అని ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ డినామినేటర్ యొక్క టార్గెట్ బేస్ 10 వచ్చేలా చూసుకోవాలి. సో 2 cube ఉంది కాబట్టి మనకి ఏం కావాలి, 10 అవ్వాలంటే 2 5s 10 కనుక మనం ఇది ఒక బ్లాంక్ అనుకుంటే 5 వేసుకోవాలి. మరి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యూబ్ పెట్టినప్పుడే అది మనకి డైరెక్ట్గా 10 పవర్గా మారుతుంది, 10 క్యూబ్. సో ఇప్పుడు మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ అనే పదం కూడా అవసరం. కాబట్టి ఇచ్చిన దాన్ని 7/2 క్యూబ్ వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఆ 5 క్యూబ్తో ఇంటూ చేస్తాం. 7 × 5 క్యూబ్, 2 క్యూబ్ × 5 క్యూబ్. రెండు చోట్ల కూడా అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దాంతో ఇంటూ చేస్తాం. సో యాక్చువల్గా 5 క్యూబ్ అంటే 5ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఉండాలి ముందు. 5 × 5 × 5 25 5s are 125 అండి. సో ఇక్కడ 7 ఇంటూతో పాటు వచ్చిన నెంబరు 125. బైలో మాత్రం 2 క్యూబ్ × 5 క్యూబ్ మీన్స్ 10 క్యూబ్. సో ఇప్పుడు ముందుగా మనం 7తో 125ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ పక్కన చేస్తుంది చూడండి, 7 5s are 35, 14 + 3 17, 7 + 1 8. 875 ఏమో న్యూమరేటర్ వచ్చిందండి బై 10 క్యూబ్. 10 క్యూబ్ని అలా వదిలేయచ్చు మనం, లేదా 1000 రాయొచ్చు. మళ్ళీ మీకు చెప్పాను 875 ఇప్పుడు మనం 1000తో భాగిస్తున్నామంటే 3 zeros ఉన్నాయి కాబట్టి 875లో డెసిమల్ ఎక్కడ ఉంది, లాస్ట్న ఉంది. ఇది 3 parts వెనక్కి వెళ్ళాలంటే 1 2 3 ఇక్కడికి రావాలి. సో 8కి ముందుకు వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని నేరుగా ఆన్సర్ 0.875 అని రాయొచ్చు. సో చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ముందు మనం దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. 2 పవర్ ఉంటే 5 పవర్తో మల్టిప్లై చేస్తున్నాం, 5 పవర్స్ మన దగ్గర ఉంటే 2 పవర్తో మల్టిప్లై చేస్తున్నాం, 2 5 రెండు మన దగ్గర ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ రాయగలుగుతున్నాం అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 6లో మనకి ఇచ్చినటువంటి పార్ట్. దీంతో దీని ముందున్న ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ డూ దిస్ సెక్షన్ కూడా ఒకటి ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత ఎక్సర్సైజ్ 1.3కి ముందు లాస్ట్ ఇచ్చినటువంటి డూ దిస్ సెక్షన్ అని, డూ దిస్ 2 అని రాశాను. ఎందుకంటే ఆల్రెడీ డూ దిస్ 1 ఇదే పేజ్ నెంబర్ 11లో ఉన్న డూ దిస్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. అది లెంత్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది, మరో డూ దిస్ని. సో క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ యాజ్ డెసిమల్ ఫామ్ అండ్ ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ద కోషియంట్. సో ఇక్కడ అడిగింది ఒక డిఫరెంట్ క్వశ్చన్. ఏంటిది, ఇంతకుముందు ఫ్రాక్షన్ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఏం చేయాలంటే డెసిమల్ ఫామ్లోకి మార్చాలి. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చినవే చూడండి, డినామినేటర్స్ అన్ని ఈసారి అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇస్తారన్నమాట, 2 5 కాకుండా. అందుకే క్వశ్చన్లో ఏమడిగాడు, ఇవన్నీ ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ అవుతాయి, రిపీట్ అవుతాయి కాబట్టి ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ద కోషియంట్. అంటే ఈ వచ్చేటువంటి ఆన్సర్లో ఏ యొక్క భాగం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో ఆ బ్లాక్ను మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ప్రాబ్లంలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ముందుకు రాసుకుందాం, 1/3 అని. ఇప్పుడు ప్రాబ్లంలో చూడండి, రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ డెసిమల్ ఫామ్ అన్నాడు కాబట్టి ఇక్కడ వేరే దారి లేదు. ఎందుకంటే ఇది 2 పవర్ అండ్ 5 పవరంలో మనకి డినామినేటర్ ఉండదు కాబట్టి నేరుగా మనం భాగహారం చేయడమే. 1/3 మీన్స్ 1 అనేది డివిడెండ్, 3 అనేది డివైజర్ అండి, డైరెక్ట్గా డివిజన్ చేయడమే. సో ఇక్కడ చిన్న నెంబర్ ఉన్నప్పటికీ పెద్ద నెంబర్ ఉన్నప్పటికీ న్యూమరేటర్లో ఉన్నది డివిడెండ్ అవుతుంది, డినామినేటర్లో ఉన్నది డివైజర్ అవుతుంది. సో 1 అనేది 3 కంటే స్మాల్ నెంబర్, చిన్నది కాబట్టి ఒక్క టైం కూడా క్యాన్సిల్ అవ్వడం మనం ఏం చేయాలి, 0 పాయింట్. సో అప్పుడు ఇక్కడ కూడా ఈ నెంబర్ని మనం 10గా భావించవచ్చు. అంటే ఇక్కడ డెసిమల్ దాటి వేసాం అనమాట, 1.0 కాబట్టి
10గా తీసుకోవచ్చు. ఇప్పుడు 10లో 3 మనకు తెలుస్తుంది, 3 3s are 9, మైనస్ చేస్తే 1. ఎప్పుడైతే ఒకసారి డెసిమల్ మనం ఇక్కడ పెట్టామో ఆ తర్వాత డెసిమల్ తర్వాత అన్ని ఇన్ఫినిట్ జీరోస్ ఉన్నట్టే కాబట్టి రిమైండర్ రాగానే పక్కన ఏం దించుకోవాలి మనం, 0. మళ్ళీ 10 వచ్చింది చూడండి, అంటే వచ్చిన పార్ట్ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది చూడండి, ఇదిగో 10. సో మనం చేసిన ఎంత వస్తుంది, మళ్ళీ 3 3s are 9, మళ్ళీ 1, మళ్ళీ 0, ఇంకా అది వస్తానే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడికే మనకి ఏమర్థమైపోయింది, ఇక్కడ రిమైండర్ ఎప్పటికీ 0 రాదు, ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఇలా కంటిన్యూ అవుతానే ఉంటుంది 0.33 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, దీని యొక్క డెసిమల్ ఫామ్ రాయమన్నప్పుడు 1/3 ఈక్వల్ టు 0.333 అండ్ సో ఆన్. దీన్నే షార్ట్ ఫామ్లో ఎలా రాస్తామండి, ఏ పార్ట్ అయితే మనకి రిపీట్ అవుతుందో 3 అనే ఒక పార్టే కాబట్టి దానిపైన మనం ఒక బార్ని సూచిస్తాం. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా అడిగాడు చూడండి, ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్. బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఏది అన్నాడు. ఈ బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ నే మనం పీరియడ్ అంటాం. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్, బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ నుంచి మనం పీరియడ్ అని మెన్షన్ చేయొచ్చు. సో ఆ పీరియడ్ వాల్యూ ఎంతండి, పీరియడ్ ఈక్వల్ టు 3 అని మనం చెప్పొచ్చు. ఏ పార్ట్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇక్కడ 3 అనే ఒక నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క పీరియడ్ ఎంత లేదా బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఏది అంటే 3 అని చూపించాలి. వేరే పీరియాడిసిటీ అని ఉందండి. పీరియాడిసిటీ అంటే ఎన్ని డిజిట్స్ మనకి రిపీట్ అవుతున్నాయని. ఇప్పుడు ఇక్కడ 3కి ఒక్కదానికే బార్ పెట్టవచ్చు మనం, కాబట్టి బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబరే ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే పీరియాడిసిటీ అంటాం. ఇది ప్రాబ్లంలో అడగనప్పటికీ మళ్ళీ మనకి అవసరమైన పార్ట్ కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పీరియడ్ అంటే అది, పీరియాడిసిటీ అంటే 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 3 ఎందుకైందో 1 ఎందుకైందో మనకు తెలుసు, ఇది లోయర్ సెక్షన్ నుంచి వచ్చేదే. పీరియడ్ మీన్స్ బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్, పీరియాడిసిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రిపీటింగ్ బ్లాక్ అనమాట. అంటే ఎన్ని స్థానాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, అక్కడ 3 ఉందా 5 ఉందా మనకు అవసరం, ఒక ప్లేస్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ 1 అని రాస్తాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇదే విధంగా మరొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి డూటీస్లో. అన్నీ కూడా ఇప్పుడు మనకి ఏమవుతుంది, డెసిమల్ ఫామ్లో మార్చడం కోసం మనం డివిజన్ చేయాలి, ఎందుకని ఇవన్నీ కూడా రిపీట్ అయ్యేటువంటివి కాబట్టి. సో సెకండ్ ప్రాబ్లం, సేమ్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ యాజ్ డెసిమల్ ఫామ్ అండ్ ఫైండ్ అవుట్ ద బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ద క్వశ్చన్. ఇచ్చిన ప్రాబ్లం 2/7. సో ఎప్పట్లాగే నేను 2/7 అనేది ముందుగా ఇచ్చిన ఫ్రాక్షన్ రాసుకున్నాను. 2ని 7తో డివైడ్ చేయాలి. సో మిడిల్లో 2 ఉండాలి. 2 మీన్స్ 2.0 ఎలా కూడా వేసుకోవచ్చు మనం. 7 ముందుగా చూడండి, 2 వరకే చూస్తాం. ఫస్ట్ డెసిమల్ ముందు వరకు ఒక్కసారి కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 2 కంటే మనకి 7 పెద్దది కాబట్టి 0 పాయింట్ వేసుకున్నాం. ఇప్పుడు 20లో చూసుకోవచ్చు మనం, ఈ 20 వరకు చూడొచ్చు, డెసిమల్ దాటేస్తాం కాబట్టి. సో చూడండి 7 టేబుల్ చదివితే మనకి 3 7s 21 అయిపోతుంది కనుక 2 7s are 14. మైనస్ చేయండి, ఇది ఓన్లీ డివిజన్స్ అండి, ఇందులో వేరే ఎక్స్ప్లెనేషన్ చూడడానికి ఏముండదు, మనకి టేబుల్స్ వస్తే సరిపోతుంది. 6 రిమైనింగ్ ఉంది, పక్కన మళ్ళీ 0. ఎప్పుడు మనకి ఒక రిమైండర్ వచ్చినా పక్కన ఇంకా నెంబర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ జీరోస్. సో 7 టేబుల్ మళ్ళీ చదవండి, 60 రావాలి. 60 చూస్తే చూడండి 8 7s are 56 వస్తుంది, 9 7s are 63 అయిపోతుంది. సో 8 7s are 56 మైనస్ చేస్తాం. 10లో 6 కాబట్టి చూడండి ఇక్కడ 4 ఇది 0, అగైన్ 0. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఎప్పుడు ఈ ప్రాబ్లం ఆపొచ్చు, బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ రావాలంటే ఇంత ముందు ప్రాబ్లంలో చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిమైండర్స్తో చూసే నెంబర్స్ గమనించండి. మనం ఒక రకంగా 20 అనే నెంబర్లో చూసుకుంటూ స్టార్ట్ చేస్తాం 7 అనమాట. ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ 40 వచ్చింది, అంటే వచ్చిందే సేమ్, ఎక్కడ వరకు రాలేదు. అలా ఎప్పుడైతే వచ్చిన పార్ట్ మళ్ళీ ఎంటర్ అవుతుందో అక్కడతో మనం ఈ ప్రాబ్లమ్ని ఆపి అక్కడ వరకు మనం బార్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి 40. సో 40లో మళ్ళీ 7 టేబుల్ చూడండి, 40లో 7 టేబుల్ అంటే చూడండి 6 7s ఎక్కువైపోతుంది కనుక 5 7s are 35. మళ్ళీ 40లో 35 అంటే మైనస్ చేస్తే ఎంత అండి 5. సో ఇప్పుడు ఎంత అయిందండి 50. వచ్చిన రిమైండర్ కాదు చూడండి, 50లో 7 టేబుల్ చూస్తే 7 7s are 49. సో మళ్ళీ మైనస్ చేస్తాం, ఎంత అవుతుందండి 1. సో ఇక నేను నెక్స్ట్ పార్ట్ ఇక్కడ జస్ట్ కంటిన్యూషన్ చూపిస్తున్నాను. 1 కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంత ఉన్నట్టు 10 అండి, 1 పక్కన 0 దించుకున్నాం. సో మళ్ళీ 7 టేబుల్ 10లో ఓన్లీ 1 టైం, 1 7 is 7. సో 10లో 7 మైనస్ చేస్తే 3 అండి. సో ఇప్పుడు ఎంత అయింది మళ్ళీ 30. 30లో కూడా ఇప్పటి వరకు మనం చూడలేదు. 30లో 7 టేబుల్ అంటే చూడండి 4 7s క్యాన్సిల్ అవుతుంది, 4 7s are 28.
మళ్ళీ మైనస్ చేసాం, ఎంత వచ్చిందండి 2, మైనస్ చేస్తే వచ్చింది 2. ఇప్పుడు పక్కన 0 దించుకుంటే ఏమైంది 20. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈసారి అంటే మనకి చేసినటువంటి అన్నింటిలోకి ఇది ఒక్కటే ఎక్కువ డిజిట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఆపాను మీకు అర్థమై ఉండాలి. 20 లాగిన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ స్టోరీ ఇక్కడ మొదటికి వచ్చింది చూడండి. ఇదిగో ఎక్కడైతే మనం 20 నుంచే స్టార్ట్ చేస్తాం, 20లో 7ని 2 టైమ్స్ చూస్తూ ఎలా రాసామో మళ్ళీ 2, 8, 5, 7, 1, 4 రిపీట్ అవుతాయి కాబట్టి ఇక్కడతో ప్రాబ్లం ఆపేయచ్చు అని మనకు తెలియాలి. అందుకని ఇక్కడ దీని కూడా అర్థం కాదని చూడండి, ఇగో ఈ 20 ఇలా చూపిస్తున్నాను. అంటే ఎప్పుడైతే ఏ రిమైండర్ దగ్గర నుంచి అయితే మనం దాన్ని ఆపేసామో అక్కడ వరకే, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పార్ట్ మొత్తం మళ్ళీ రిపీట్ అవుతుంది కానీ దానిపైన మనం బార్ పెట్టవచ్చు అనమాట. సో అదే ఇక్కడ మనం ఫైనల్ కంక్లూజన్ ఆన్సర్గా రాస్తాం. సో దేర్ ఫోర్ 2/7 ఈక్వల్ టు ఎంత అండి 0.28571 బార్. సో ఇందులో కూడా బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ లేదా పీరియడ్ అంటే ఏదండి, పీరియడ్ అంటే కరెక్ట్గా బార్ కింద ఉన్నటువంటి 285,714 అనేటువంటి పార్ట్నే పీరియడ్ అంటాం. ఇన్ కేస్ పీరియాడిసిటీ అడిగితే ఇక్కడ ప్రాబ్లంలో అడిగినప్పటికీ మనం ఈ రెండింటి యొక్క రిలేషన్ గురించి రాస్తున్నాం కాబట్టి పీరియాడిసిటీ అంటే ఈ కౌంట్ చేయండి 1, 2, 3, 4, 5, 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క పీరియాడిసిటీ ఎంత అవుతుందండి 6. సో ఇలా ఒక డివిజన్ చేయడం, దానిలో ఎప్పుడైతే మళ్ళీ రిపీటెన్స్ వస్తుందో అక్కడ వరకు చేసి ఆ రిపీటెన్స్ మొదలైన దగ్గర నుంచి మళ్ళీ మనం బార్ పెడతాం జరుగుతుంది. ఆ బార్ కింద ఉన్నటువంటి పార్ట్నే మనం బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ అంటాం, దాని పేరే పీరియడ్. ఎన్ని అంకెలు ఆ బార్ కింద కనిపిస్తున్నాయో డిజిట్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద పీరియడే పీరియాడిసిటీ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈసారి ఇచ్చింది 5/11, సేమ్ క్వశ్చన్ కాబట్టి 5/11 అనే నెంబర్కి ఇప్పుడు మనం చేయాలి. సో రోమన్ నెంబర్ 3 5/11. ఇక వీటిలో నేరుగా భాగాహారం తప్ప మరొకటి ఏమీ లేదు కనుక 5ని తీసుకుంటున్నాను, మధ్యలో 11 డివైజర్గా తీసుకుంటున్నాం. ఎప్పటిలాగే 5లో ఒక టైం కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం 0 పాయింట్ చేయాల్సింది, అంటే ఇక్కడ కూడా పాయింట్ దాటి నెంబర్ని తీసుకుంటున్నాం అన్నమాట. సో 50గా మనం భావించి డివిజన్ చేయొచ్చు, ఒకసారి డెసిమల్ పెట్టాం కాబట్టి. 11 టేబుల్స్ కొంత ఈజీగా చూడండి, 5 times 55 ఎక్కువైపోతుంది కనుక 4 times 4 11s are 44. మైనస్ చేద్దాం, దీని నుంచి ఎంత 6. నెక్స్ట్ మళ్ళీ 0 దించుకున్నాం 60. చూడండి ఇంతకుముందు 50 వచ్చింది, ఇప్పుడు 60. 60లో 5 times క్యాన్సిల్ అవుతుంది మనకు తెలుసు, 5 11s are 55, 6 11s ఎక్కువైపోయింది. సో మైనస్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 5 అనగానే మళ్ళీ ఏమైంది 50. బట్ ఆల్రెడీ ఈ 50 మనం ఇప్పటికే చేసినటువంటి పార్ట్లో ఆ 50 నుంచే స్టార్ట్ చేసాం చూడండి. సో ఈ డివిజన్ని ఇక్కడతో మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ 4 5 మళ్ళీ రిపీట్ అవుతాయి. 50 చూసినప్పుడే కదా 4 times మనం స్టార్ట్ చేసింది. సో ఈ 4 5కి బార్ ఉంటుంది. దేర్ ఫోర్ 5/11 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 0.45 బార్. అంటే దాన్ని క్లారిటీగా రాస్తే ఇది అనమాట 0.45 45 45 అండ్ సో ఆన్ అలా వస్తుంది. సో బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ ఆర్ పీరియడ్ ఏమని రాయొచ్చు, బార్ కింద ఏ పార్ట్ ఉంటే అదండి 4 5 అంటా ఉంటాం, అదే పీరియడ్. 45 అనకూడదు, జస్ట్ 4 5 అనే డిజిట్స్. పీరియాడిసిటీ కూడా మెన్షన్ చేద్దాం. సో పీరియాడిసిటీ అంటే ఎంత అండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి బార్ కింద 2, 4 5 అంటే అందులో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ అనేది 2 అవుతుంది. సో పీరియడ్ అండ్ పీరియాడిసిటీ కూడా ఎవరి ప్రాబ్లంకి రాస్తున్నాం గమనించండి. మేబీ ఇంకొక ప్రాబ్లం దీనిలో ఉంది, రోమన్ నెంబర్ 4 కూడా మనం చూద్దాం, దాంతో ఈ డూ దిస్ సెక్షన్ కంప్లీట్ అవుతుంది. సో రోమన్ నెంబర్ 4లో ఇచ్చినటువంటిది ఫైనల్ ప్రాబ్లం 10/13. సేమ్ క్వశ్చన్, మళ్ళీ బ్లాక్ ఆఫ్ రిపీటింగ్ డిజిట్స్ కనుక్కోవాలి. సో రోమన్ నెంబర్ 4 10/13, 10ని 13తో డివైడ్ చేయాలి. సో 10 డివిడెండ్ 13 డివైజర్. ఇక్కడ కూడా అంతే, డివిడెండ్ అనేది డివైజర్ కంటే ఎప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ మనం 0 పాయింట్ రాయడమే, ఇక్కడ పాయింట్ దాటి మనం నెంబర్ని చూసుకోవడమే. సో 100గా మనం ట్రీట్ చేసి 13 టేబుల్ చదువుతాం. సో కొంత 13 టేబుల్ మనకు ప్రాక్టీస్లో ఉండాలి. చూడండి 6 13s are 78, 7 13s are 91, 7 13s are 91 అండి, ఎందుకంటే 8 13s 104 అయిపోతుంది. 8 13s అయితే మీకు 104 అయిపోతుంది, ఎక్కువైపోతుంది కాబట్టి 7 13s వేసాం. మైనస్ చేయండి 9. సో నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ 0. ఇప్పుడే చూసాం 7 13s are 91 ఎక్కువైపోయింది కాబట్టి 6 13s మనం వేయగలం. సో 6 13s are 78 అండి. సో మైనస్ చేయండి మళ్ళీ, ఇక్కడ 2 ఇది 1 అంటే 12 వచ్చింది. రిమైండర్ వచ్చిన వెంటనే ఒక 0ని పక్కన పెట్టుకోవచ్చు.
సో 120లో 13 టేబుల్ మళ్ళీ చూడాలి. ఇక్కడ 8 13s 104 అయితే 9 30s వరకు మనం చేయొచ్చు. 117 అండి. సో నెక్స్ట్ 9 టైమ్స్ 117. మళ్ళీ మైనస్ చేద్దాం. ఇక్కడ 3, ఇవి రెండు జీరోలు. సో 3 పక్కన మళ్ళీ జీరో దించుకున్నాం. 30. సో 30లో అంటే చూడండి 2 టైమ్స్ వరకు మనకి ఛాన్స్ ఉంది. 2 13s are 26. మళ్ళీ మైనస్ చేసాం. సో మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? ఇక్కడ ఈ పార్ట్ చూపిస్తున్నాను. మళ్ళీ మైనస్ చేస్తే 4 వచ్చింది. అంటే 40 అయింది. 40. సో 40 అయినప్పుడు మనకు తెలుసు 13ని 3 టైమ్స్ చేస్తే వచ్చేది 39. సో ఇక్కడ ఎంత చూసుకోవచ్చండి? 3 టైమ్స్. 3 13s are 39. మైనస్ చేసాం. ఎంత వచ్చింది ఇప్పుడు? 1. సో 1 వచ్చినప్పుడు స్టార్టింగ్ ఏమవుతుంది? మళ్ళీ 0 అండి. సో 10లో మరి మనం క్యాన్సిల్ చేయగలమా 13? ఇప్పటికైనా చూడండి. 10లో 13 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? అప్పుడే ఇది రిపీట్ అయింది అనుకోవద్దు. 10లో 0 క్యాన్సిల్ అవుతున్నప్పుడే మనం ఇక్కడ స్టార్టింగ్ 0 పాయింట్ పెట్టాం. అలాగే ఇక్కడ ఒక 0 దించుకున్నా కూడా 10 కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ ముందు ఏం చేయాలి? ఇక్కడ కూడా మనం 0 పెట్టాల్సి ఉంది. ఆ 0 తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తున్నాను? 3 పక్కన 0. ఇప్పుడు ఇది మరొక 0 దించుకోవచ్చు. ఒక డిజిట్ చాలినప్పుడు 100 అయింది. సో 100 ఎప్పుడైతే అయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి సేమ్ పార్ట్ చూడండి. ఇలా ప్రాబ్లం ఈ ప్లేస్లోకి వెళ్ళింది. అంటే స్టార్టింగ్ మనం దేంతో మొదలు పెట్టాము? 100 అయిన తర్వాత 7 టైమ్స్ చూసి మొదలు పెట్టిందే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీని నెక్స్ట్ వచ్చే పార్ట్ ఎంత అనమాట? 7. సో అండ్ సో ఆన్ వస్తుంది కనుక ఈ పార్ట్ అంతటికి మనం బార్ పెట్టొచ్చు. సో ఫైనల్గా దేర్ఫోర్ చివరిగా మనం రాయాల్సింది ఏంటంటే 10/13 ఈక్వల్ టు ఎంత? 0.769230. ఈ మొత్తానికి బార్. సో దీనిలో ఎప్పట్లాగే పీరియడ్ ఎంతో రాద్దాం. పీరియడ్ ఈక్వల్ టు, పీరియడ్ అంటే బార్ కింద ఉన్నటువంటి పార్ట్ 769230. సో పీరియాడిసిటీ కూడా రాస్తే పీరియడ్లో ఉన్నటువంటి డిజిట్స్ సంఖ్య చూడండి. మొత్తం ఇక్కడ కూడా కౌంట్ చేస్తే 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పీరియాడిసిటీ ఈర్ ఆల్సో 6. లాస్ట్ ప్రాబ్లం చూసారు కదంటే ఇవన్నీ ఓన్లీ డివిజన్స్. డివిజన్ ఎలా చేయాలి అనేది అర్థమైన వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేది. కొంచెం పెద్ద టేబుల్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. టేబుల్స్ పై గ్రిప్ ఉంటేనే ఏ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయనేది మాత్రం అందరూ అర్థం చేసుకోవాల్సి వచ్చింది. సో టేబుల్స్ డల్ ఉన్న వాళ్ళు వారు 10th క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా కూడా ముందు టేబుల్స్ని బాగా చదువుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో దీంతో మనం ఈ ఎక్సర్సైజ్ ముందున్నటువంటి చేయాల్సిన పార్ట్ ఈ వీడియోలో కంప్లీట్ అయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ రాబోయేవి కంటిన్యూస్గా మీరు పొంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ని లైక్ చేయడం ద్వారా, అవసరం వారికి షేర్ చేయడం ద్వారా కూడా మా ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారు. అలాగే మీ విలువైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే వాటిని తదుపరి చేసే వీడియోల్లో వాటిని పరిగణలోకి మేము తీసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.